అమ్మ చెప్పింది. అది మన నూరా everybody going crazy now. Movie told, you know me like the way a movie told. When this are the movie that's complex missing. When #1 girl from my town, beautiful, sexy, and she never go around. Well, one thing me know, me gonna give her my crown. Sweet sexy girl, come me know she a no clone. Me and again them. Everybody going crazy now. Movie told, you know me like the way a movie told. చలి సాలి సిగ్గులేందానా బుర్కా లేకుండా బస్తీలో తిరుగుతున్నావు. दूंगा साले। अरे प्रकाश एमएलए साहब रे बच गया देख लो साले। चल चल चल। सलाम वालेकुम। सलाम सलाम। और क्या हाल है? सब ठीक है। चलो నూర్ బుర్కాల్లో ఒక బాంబు ఉందని ఇప్పటి వరకు తెలియదురా. ఎందుకు అన్ని బుర్కాలు పెట్టి దాచేసుకుంటావు? చూడు, నువ్వెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. మై హూనా నువ్వెప్పుడు అలాంటి డ్రెస్లే వేసుకో, చాలా బాగుండు. హలో బేగం, ఏంటిలా వచ్చావు? ఏం లేదు. ఏం లేదా? అరే రుక్నా, ఏం లేదన్నావు కదే. నౌటంకి హై. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్. చేతికి కట్టుకో. జహాంగీర్పేట్ దర్గా నుండి పూజ చేయించి తెచ్చా. నీకు చాలా మంచి జరుగుతుంది. అల్లాహ్కి దువా. అక్క ఖ్యాల్ రఖనా. అసలు ముందు వెనుక చూడరు మీరు. అరే కప్ప, ఎలా ఉన్నానో చెప్పవేంట్రా? నిజాం రోజ్ రైస్ కార్లా మెరుస్తున్నారా భాయ్? ఎదవ కార్ డ్రైవర్ బుద్ధి కొనిచ్చుకున్నావు కదా డీకే బోస్. అంత పాత కార్ తో కంపేర్ చేస్తావేంట్రా? చలో జల్దీ బాదో, దేర్ హో రహీ. సార్ ఏంటిది? పెళ్లి కొడుకు పూలు పెట్టుకోవాలి కదా. చచ్చని పెట్టుకోను. పూల్ కంపల్సరీ హై. నా ఫేస్ కనపడపోతే నీ షేర్వాణీలు ఎవడుకుంటాడు? డూప్పుని పెట్టుకో. నువ్వే ఇంకా డూప్, నీకు ఇంకా డూప్ కావాలి. అలాగా 200 रुपए दे दो, पूरी सीटिंग कर देता हूँ। 200 लियाले, क्या तुम लोग मेरे को छूटिया समझे? क्या नहीं है तू? नहीं है तू चिच्चा, नहीं है तू। तू प्रोड्यूसर है, फोटो कावाला वद्दा. अच्छा ठीक है, तुम लोग लूट ले रहे मेरे को. అరే ప్రకాష్, ఇప్పుడు షార్ట్ ఏంటంటే లో ఫ్రేమ్ పెడతా, నువ్వు గుర్రం ఎక్కాలి. గుర్రం ఎక్కాలా? ఎస్. నాకు ముందు చెప్పలేదు. ఒట్టి షేర్వాణి వేసుకోవడం మాత్రం డీలు. మళ్ళీ బ్యాకప్. 400 रुपए लिए नीचे. तुम लोग मेरे को बर्बाद कर दे रहे. ठीक है. సీదా రా సీదా. ఓహో పైన నుంచి చేతు చేతు. ఏంటది కదులుతుంది? అమ్మా ఇది పరిగెడుతుంది. ఆగవే ఆగవే. రేయ్ దీనికి తెలుగు వచ్చా? రుకా దీనమ్మ హిందీ కూడా రాదురా.
నన్నెందుకు తీసుకొచ్చా? మరి దొబ్బిందా దుబాయ్ షేక్తో, అది అంత ముసలి కొడుకుతాం. మన పక్కింటి జరీన్ కూడా నీలాగే డబ్బుల కోసం ఎవడో తొక్కలో దుబాయ్ షేక్ అని పెళ్లి చేసుకుని వెళ్ళింది. వాడు దాన్ని బాగా వాడుకొని తర్వాత వాడి ఫ్రెండ్స్కి వాడి రిలేటివ్స్ కప్పచెప్పి చివరికి ఒక బ్రోతలం చేసి అమ్మేశాడు. చచ్చిందా బతికిందా ఎవరికి తెలియదు. నువ్వు ఆ పెళ్లి చేసుకుంటే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, నీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది. అంతేగా నీకేమనైతే నవ్వుతో నీ నువ్వు నన్ను తిడుతుంటే చాలా బాగుంటుంది. నీకు పిచ్చి ప్రపంచం దాటేసింది. మరి నన్ను లేపుకొచ్చేసావు కదా, నన్ను పెళ్ళి కూడా చేసేసుకుంటే ఓ పని అయిపోతుంది కదా. ఓ పని అయిపోతుందా? తూ ఎగ్ జోగి మై ఎగ్ జోగి దోనో రాసుకుంటే కేరాలతో మాను బూడిద రాలుతావు. యాష్ నాకు యాష్ వద్దు, క్యాష్ కావాలి. నువ్వు ఇస్తావా? ఎంతసేపు? ఓ గాడ్, ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయా? మా నాన్నకి మ్యాటర్ మొత్తం చెప్పేద్దాం. వెంటనే పోలీసుని పంపించి ఆ సచ్చిన వాళ్ళందరినీ లేపిస్తాడు. అమ్మా విజయశాంతి, అలాంటిది ఏమైనా చేస్తే టీవీ వాళ్ళు ఎంటర్ అయిపోయి మొత్తం 100 బతుకు మన ఇష్యూలాగా అయిపోద్ది. అలాంటిది ఏమొద్దు. మీ డాడీని అప్పుడే ఇన్వాల్వ్ చేయకండి, ఓకే? ఇప్పుడు అసలు ప్రాబ్లం ఏంటంటే పాప నూరుని వాళ్ళ ఇంటికి పంపించలేము, అలాని మా ఇంట్లో ఉంచలేము. ఓల్డ్ సిటీ ఎంత వెతికేస్తున్నారు. తో ఒక్క 2 రోజులు నూరుని మీ ఇంట్లో ఉంచుకుంటే ఈలోగానే నేను సెట్ చేసేస్తాను. ఓకే, ఈ ఇష్యూ పూర్తిగా సెటిల్ అయ్యేంత వరకు నూరు మా ఇంట్లోనే నాతో పాటే ఉంటుంది. ఓకే? ఎవరిని ఇలా చూడలేదా? చీ ఏంటి, ప్రకాష్ ని కూడా చూడలేదా? ప్రకాష్, మీరిద్దరూ లవర్స్ కదా, ఎప్పుడు ఫుల్ మీల్స్, ప్లేట్ మీల్స్, అట్లీస్ట్ టిఫిన్ ఏం చేయలేదా? అవి ఏంటి? కిస్సింగ్, గుండె జారి కళ్ళంతా అయితే మీ ఇద్దరికి పెళ్ళైన తర్వాత బాగా. మా పెళ్ళి అవ్వదు. ప్రకాష్కి నేనంటే ఇష్టం లేదు, తనకి మీరంటేనే ఇష్టం. అవును, నాకు కూడా ప్రకాష్ అంటే చాలా చాలా ఇష్టం. స్వీట్. స్టూపిడ్. కానీ నువ్వనుకుంటున్నట్టు కాదు. జస్ట్ ఫ్రెండ్షిప్, నథింగ్ ఎల్స్. బట్ నా గట్ ఫీలింగ్ ఏంటంటే ప్రకాష్కి నువ్వంటే చాలా ఇష్టం. లేకపోతే అంత రిస్క్ చేసి నిన్ను సేవ్ చేస్తాడా? నీ సేఫ్టీ కోసం ఎంత వరీ అవుతారో తెలుసా నీకు? నూర్, చాలా మంది అబ్బాయిలకి లవ్ కి లస్ట్ కి తేడా తెలియదు, కన్ఫ్యూజ్ అవుతారు. కొంతమంది రియల్ ఫీలింగ్స్ ని పైకి చెప్పలేరు. మేబీ ప్రకాష్ కూడా అంతే. బట్ హీస్ అ నైస్ గాయ్ అండ్ ఐ నో ఫర్ షూర్ హీ లవ్స్ యూ ఓన్లీ. మనలాంటి పకీర్ 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 కాళ్ళకి రావురా పైసలు. ఫకీర్ కాదురా, లక్కీర్ లక్కీర్. లకీర్ కాదురా, తమాకుండాలి, దిల్లుండాలి. పైసలు మన దగ్గరే ఉన్నాయి. అవునా అవునా? मुझे बहुत डर लग रहा. रिस्क తీసుకోదు ప్రకాష్. రిస్కే మనకి పెట్టుబడి చిచ్చా. ఈ డబ్బుని తీసుకెళ్ళి నేను చెప్పించటిచ్చా. పైసలు ఎక్కడ ఉన్నాయరా?
పాత బస్తీలో ఉన్న అమ్మాయిల జీవితాలు డబ్బు లేక పాడవకూడదు. ఈ డబ్బు వాళ్ళ మంచి కోసం ఉపయోగించగలరు. మొత్తం 50 కదా, 45 కోట్లు అక్కడ ఇచ్చావు. 50 లక్షలు యాదవ్ అడ్డాలో కాలిపోయినాయి. మిగతా 4.5 కోట్లు సర్వీస్ ట్యాక్స్.